ఆదిలాబాద్ జిల్లాలో అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్ల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. నేషనల్ ఫర్టిలైజర్స్ పేరుతో ఫ్రాంచైజీ ఇప్పిస్తామని నమ్మించి జైనత్కు చెందిన వ్యక్తి నుండి 3.85 లక్షలు మోసం చేసిన కేసులో బీహార్కు చెందిన 5గురిని అరెస్ట్ చేశారు. ఈ ముఠాపై దేశవ్యాప్తంగా 498 సైబర్ కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఇప్పటి వరకు 3.5 కోట్ల వరకు మోసం చేసినట్లు వెల్లడించారు. నిందితుల నుండి 10 సెల్ ఫోన్లు, 70,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. బ్యాంకులు, షేర్లలో ఉన్న 8 లక్షలను జప్తు చేశారు. ఆన్లైన్ ప్రకటనలను నమ్మి డబ్బులు పంపొద్దని పోలీసులు సూచించారు. సైబర్ మోసం జరిగితే వెంటనే 1930కి ఫోన్ చేయాలని ఎస్పీ అఖిల్ మహాజన్ ప్రజలకు సూచించారు. సైబర్ ఒఫెండర్ పట్టుకొచ్చాము. దాదాపు మనకి ఒక నెల క్రితం ఒక ఎఫ్ఐఆర్ నమోదవుతుంది. దానిలో ఒక జైనత్ చేసిన పర్సన్కి దాదాపు 3 लाख రూపీస్ ఫ్రాడ్ అయ్యారు. దానికి మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. మన లోకల్ పిటిషనర్కి నేషనల్ ఫర్టిలైజర్ కంపెనీలో ఒక మీకు లైసెన్స్ ఇప్పిస్తాము, దాన్ని బేస్ చేసి ఇక్కడ నుంచి కొంచెం 3 lakhs మెల్లగా ఒక ఛార్జెస్ పేరుతో, లోన్ పేరుతో, లైసెన్స్ ఫీ పేరుతో అట్లా దాదాపు 3 लाख రూపీస్ ఇక్కడ నుంచి వసూలు చేశారు. దానికి మొత్తం ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ లొకేషన్ మనకి నవాడా, బీహార్లో వచ్చినాయి. నవాడా అంటే ఇప్పుడు కొత్త సైబర్ హబ్ లాగా తయారవుతుంది. అక్కడ మన టీం పంపించాం. మన ఒక ఎస్ఐ, 5 కానిస్టేబుల్స్ అక్కడ పోయారు. అక్కడ పోయిన తర్వాత లోకల్ ఎస్పీ, అక్కడ నవాడా ఎస్పీ అండ్ వాళ్ళ టీం చాలా హెల్ప్ చేశారు మనకి. అక్కడ మనం దాదాపు 5గురికి అక్కడి నుంచి పట్టుకోవడం జరిగింది. అక్కడ చాలా ఇబ్బంది అయింది. అంటే లోకల్ పోలీస్కి కూడా లోకల్ పోలీస్ వాళ్ళు దాదాపు 150 మెంబర్స్ లోకల్ పోలీస్, బీహార్ పోలీస్ తీసుకొని ఇలా 5గురు పట్టుకోవడం జరిగింది. అక్కడ కూడా వీళ్ళు ఒక గ్యాంగ్ లాగా మెయింటైన్ చేస్తారు. ఈ 5గురిలో అభిషేక్, ఆశుతోష్, నిషు, రితేష్, అవినాష్ వీళ్ళు 5గురు ఉన్నారు. వీళ్ళ మొత్తం స్టడీ చేస్తే వీళ్ళు చాలా పెద్దగా లాస్ట్ 2 years నుంచి వీళ్ళు ఇదే ఫ్రాడ్, 2-3 years నుంచి ఇదే సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. ఆ బజాజ్ ఫైనాన్స్లో లేకపోతే ఫైనాన్స్ కంపెనీలో లోన్ ఇప్పిస్తాము, ఆ పేరులో వీళ్ళు సైబర్ ఫ్రాడ్ చేస్తున్నారు. లేకపోతే ఈ నేషనల్ ఫర్టిలైజర్ ఇట్లయినా లైసెన్స్ ఇస్తాము, దాని పేరులో వీళ్ళు చేస్తున్నారు. 1930కి దాదాపు 500 కంప్లైంట్స్ రిజిస్టర్ అయినాయి వీళ్ళు 5గురు పైన. వీళ్ళ దగ్గర నుంచి దొరికినాయి ఫోన్స్ పైన. ఆ 1930 నుంచి 500 కంప్లైంట్స్లో దాదాపు 3.5 crores మన లోకల్ పీపుల్కి మొత్తం ఇండియా వ్యాపంగా 3.5 crores లాస్ అయినాయి. 500 విక్టిమ్స్ ఉన్నారు. మన తెలంగాణలో కూడా రఫ్లీ 100 విక్టిమ్స్ ఉన్నారు. ఈ సైబరాబాద్, రాచకొండ అండ్ దాదాపు 1 కోటి డబ్బు మన తెలంగాణ వాళ్ళది వీళ్ళు మొత్తం సైబర్ చేశారు. ఇప్పుడు కన్సర్న్డ్ ఎస్పీస్కి, సిటీస్కి వాళ్ళకి డీటెయిల్స్ పంపి అక్కడ కూడా వీళ్ళపైన కేసు నమోదు చేయడం జరుగుతుంది.